రాష్ట్రంలో ఐఏఎస్ అనుభవంతో అనేక నూతన ప్రణాళికతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడడం జరిగిందని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. పాలన పరంగా తనకున్న అనుభవంతో కర్నూలు నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. తాగునీరు, ట్రాఫిక్ సమస్యలతో పాటు నగర ప్రజల విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి తానేంటో నిరూపించుకుంటారని ఇంతియాజ్ పేర్కొన్నారు. ఏ విధమైన ప్రణాళికలు కర్నూలు నియోజకవర్గ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు, ఆలోచనలు కర్నూలు నగర అభివృద్ధి కోసం ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఒకవైపు నగర అభివృద్ధి గురించి మనకు ఏ విధంగా పట్టణీకరణ, దానికి సంబంధిత సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, అలాగే నిరుద్యోగంలో ఉన్న అంటే చదువుకున్న యువతకు ఏ విధంగా వాళ్లకు ఏ విధమైన ప్రణాళికలు రచించాలి, అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు ఏ విధంగా చేయాలి. నాలుగోది మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం, ఎందుకంటే కుటుంబానికి సుస్థిరమైన ఆదాయం కల్పించాలంటే మనకు ఏదైతే ఆదాయం వస్తుందో కుటుంబానికి దానికి అదనపు ఆదాయంగా మహిళలు ఎక్కువగా మనకు పొదుపు గ్రూపుల్లో ఉన్న మహిళలు ఏ విధంగా మనకు ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. దీంతో పాటు ఇతర సబ్జెక్ట్స్ మీద నాకు ఒక పూర్తి అవగాహనతో ఉన్నాను. నేను ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా, ఒక జిల్లా స్థాయి అధికారిగా, మనకు ఐఏఎస్ అధికారిగా నేను చేసిన అనుభవం నాకు ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో మనకు ఉపయోగం.